పెదవడ్లపొడిలో రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, రూరల్ సిఐ చిరుమామిళ్ల వెంకట్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధి టి రవి, పాస్టర్ ఆమోస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అలాగే ఈరోజు మన పెదవడ్లపూడిలో రిలయబుల్ ట్రస్ట్ వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ పేద ప్రజలకి నిత్యావసర సరుకులు కిట్ని ఇవ్వడం జరిగింది. వారికి పెదవడ్లపూడి గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పేదల సేవలో ఆయన ఎంతో ప్రయాణం చేసి హైదరాబాద్ నుంచి ఇక్కడ మన నియోజకవర్గంలో 3 చోట్ల ఈరోజు సుమారుగా 600 మంది పేదలకి నిత్యావసర సరుకులు కిట్లు ఇస్తున్నారని చెప్పి తెలియజేసినారు. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ ట్రస్ట్ మెయింటైన్ చేస్తూ ఆయన ఇంత టైం వెచ్చించి ఈ పేద ప్రజల సేవ కోసం ఆయన కృషి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ పెద్దల సమక్షంలో ఇక్కడ దగ్గర ఒక 250 మంది పేదవారికి నిత్యావసర వస్తువులు, ఒక నెల రోజులకు సరిపడా ఒక 3 కుటుంబ సభ్యులు తినగలిగేలాగా నిత్యావసర వస్తువులు, అదేవిధంగా బెడ్షీట్స్, బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్లీ మేము ఇది రిలయబుల్ ట్రస్ట్ అనేది లాస్ట్ ఒక 4 సంవత్సరాల నుంచి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విధంగా చేయడం జరుగుతుంది. దేవుడు మహాకృపను బట్టి అది ఇంకనూ బాగా జరగాలని చెప్పి దయచేసి ఆస్వాదించింది. పైగా ఇంకో విషయం ఏమంటే, మేము అందరికీ తెలియచెప్పేది ఒకటే, సాధ్యమైనంత వరకు అంటే పేదవారు అనేది, ధనవంతులు అనేది ఈరోజు సమాజంలో అది మనం డిసైడ్ చేసింది కాదు. కానీ ఎవరైతే మంచిగా చదువుకోగలుగుతామో, ఎవరికైతే మన పిల్లలకి మంచిగా మనం ఆ చదువును అందించగలుగుతామో, అది తప్పకుండా సమాజంని మనం మార్చగలుగుతాము. అందరికీ నమస్కారం. ఈరోజు మన పెద్దవల్లపూడి గ్రామంలో ఎస్సీ కాలనీలో రిలయబుల్ ట్రస్ట్ అనేటువంటి ఎవరైతే రవికుమార్ గారు కానీ, కొక్కిలగడ్డ జీవన్ కుమార్ డాక్టర్ గారు కానీ, ఆర్జేడి కుమార్ గారు అందరూ కూడా ట్రస్ట్ తరఫున గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే మల్లి వయసులో ఉంటారో పెద్దవారికి ఆసరాగా ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రుల్ని కొడుకులు కూతురు కూడా చూడని బహిష్కరించే రోజుల్లో చక్కగా వాళ్ళు ముందుకు వచ్చి ట్రస్ట్ పేరుతోటి పెద్దవారికి నిత్యావసర వస్తువులు ఇవ్వటం, వాళ్ళకి చక్కగా బట్టలు కానీ, దుప్పట్లు కానీ, తిండి, నిత్యావసర వస్తువులు, రేషను, కందిపప్పు, ఆయిల్ వగైరాలు మొత్తం కూడా వాళ్ళకి ఏం కావాలో సామాను ఇవ్వటం చాలా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ విధంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేయడం కూడా చాలా గొప్ప మంచి మనసు. ఈ విధంగా ట్రస్ట్ ముందుకు వచ్చి చేస్తుంది కాబట్టి తద్వారా యువత వీళ్ళు ఒక ఆదర్శపరంగా నిలబడాలని నిలుస్తున్నారు. ఈ విధంగా ఎప్పుడైతే సేవా కార్యక్రమాలు ఎక్కువ అవుతాయో తద్వారా యువతలో కూడా ఈ చెడు వ్యసనాలు తప్పి మంచి సేవా మార్గంలో వస్తే తద్వారా సమాజం బాగుపడుద్ది, గ్రామం బాగుపడుద్ది. అదేవిధంగా సొసైటీలో కూడా మంచి చెడులు అనేది తారతమ్యంతో సొసైటీగా మంచితనంలో ముందుకు పోతుంది. కాబట్టి ఈ విధంగా మరెన్నో కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రిలయబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారు మన మంగళగిరి మండలంలో మొత్తం 3 ప్రాంతాల్లో, పెదవడ్లపూడి, రత్నాల చెరువు అండ్ నవలూరు కూడా ఐ థింక్, సో 3 చోట్ల కలిపి సుమారుగా ఒక 600 మందికి పేదవారికి నిత్యావసర వస్తువు పంపిణీ చేస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు రిలయబుల్ ట్రస్ట్ వారిని, అలాగే రవి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఇలాంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి చర్చి పాస్టర్ ఆమోస్ గారిని అభినందిస్తున్నాను. సో సంస్థ భగవంతుడి ఆశీస్సులతోటి మరింత వృద్ధిలోకి రావాలి, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.